బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయారు. అయితే కుప్పం మీదుగా బార్డర్ దాటుతున్న టైంలో అడ్డుకోబోయిన పోలీసులను కార్తో ఢీకొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే నిన్న రాత్రి వీళ్ళు చిత్తూరు జిల్లా నుంచి కుప్పం మీదుగా బార్డర్ క్రాస్ చేస్తున్న సమయంలో అక్కడ పాట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వాళ్ళని ఆపారు. అయితే వాళ్ళను ఆపుతున్న ప్రయత్నంలో ఈ దొంగల ముఠా రెచ్చిపోయి వాళ్ళు ట్రావెల్ చేస్తున్న కార్తో ఆ పోలీసులను గుద్దే ప్రయత్నం చేశారు. సో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ కారులో ఆ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వాళ్ళని ఆపడానికి కూడా ప్రయత్నించారు. అనంతరం దొంగలు కారుని వదిలిపెట్టి పారిపోగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కుప్పం డిఎస్పీ రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి పలమనేరు నేషనల్ హైవేపై తనిఖీలు చేపట్టారు. అయితే తంబిగానిపల్లె చెక్పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా రాత్రి 10:30 ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న స్కార్పియో కారును ఆపారు. ఆ కారులో తనిఖీలు చేసేందుకు 2 కానిస్టేబుల్ వెళ్ళగా వెంటనే దొంగలు కారును వెనక్కి పోనిచ్చి వారిపై ఎక్కించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో వాళ్లకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన సిఐ మల్లేష్ ఇంకా యాదవ్ కూడా కాల్పులు జరిపారు. తన సర్వీస్ రివాల్వర్తో కార్ డ్రైవర్కు కాలుకు తగిలేలా కాల్చారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత దొంగలు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే టీములుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు. కారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటకపోవడంతో కుప్పం పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులు పరమ సముద్రం చెరువు దగ్గర కారును వదిలేసి పారిపోయారన్నారు పోలీసులు. ప్రజెంట్ దానికి సంబంధించి కూడా అసలు వీళ్ళెవరు, ఎందుకు దాడి చేశారు, ఆ కారులో ఏముంది అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అంతా రెక్కీ నిర్వహించి వాళ్ళు ఎక్కడ దాక్కొని ఉన్నారు అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము. వెనక్కి పోనిచ్చారు కార్ని, అంటే సర్చ్ చేయడానికి వెళ్ళిన పోలీసులను చూసి వెంటనే దొంగలు కార్ని రివర్స్ తీసుకుని అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ పైకి ఆ కార్ని ఎక్కించే ప్రయత్నం చేశారు. వెంటనే అలర్ట్ అయిన కానిస్టేబుల్ పక్కకు తప్పుకోవడంతో ఆ కానిస్టేబుల్కి కూడా పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. సో వాళ్ళను సర్వీస్ రివాల్వర్తో వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు పోలీసులు, కానీ వారు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఒక ప్రదేశంలో కార్ని వదిలేసి కూడా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం మనం. ఒక కానిస్టేబుల్ ఆపడానికి వెళ్ళినప్పుడు వెంటనే రివర్స్ గేర్తో వాళ్ళని తొక్కించే ప్రయత్నం చేశారు. అక్కడ చూడండి ఒకసారి. వాళ్ళు అలర్ట్ అవ్వకపోయి ఉంటే నిజంగా ఎంత ప్రమాదం జరిగేదో ఊహించుకోవడానికే భయమేస్తుంది. అయితే వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవడమే కాకుండా అక్కడే ఉన్న సిఐ కూడా తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు చేశారు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. కానీ కారుతో సహా అందులో ఉండే దొంగలు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. ఒకసారి ఆ విజువల్ ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నిన్న ఒక స్కార్పియోతో పోలీసులను ఢీకొట్టేందుకు కొంతమంది దొంగలు ప్రయత్నించారు. అసలు ఎవరు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా మాట్లాడారా? హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అంతర్రాష్ట్రీయ దొంగల ముఠ కుప్పం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందన్న వార్త ఏదైతే కుప్పం డిఎస్పీకి తెలియజేయడంతో ఆయన రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక టీమును కూబింగ్ కోసం పంపించాడు. ఆ కూబింగ్ టీం కు ఏదైతే హర్యానా దొంగల ముఠా తారసపడడంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో వాహనాన్ని పోలీసుల మీదకి తోలడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ వాహనం మీదకి కాల్పులు జరిపారు. ఇదే సమయంలో అంతరాష్ట్ర దొంగల 5 మంది ముఠా బయటికి పరిగెత్తిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ముఠా సభ్యుడికి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యుడి యొక్క తొడకు గాయమైనట్లు సమాచారం. దీంతో వారు పోలీసులను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయి అటు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తెలుస్తుంది. అయితే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు డ్రోన్ల ద్వారా ఆ పరిసర ఏదైతే కుప్పం గ్రామీణ మండలం అంతా జల్లెడబట్టి గాలించారో అయినా వారు ఆచూకు దొరకలేదు. అయితే ఏదైతే అటు కుప్పం ఆర్డీఓ దీనికి సంబంధించి మొత్తం ఒక
ఏదైతే రెవెన్యూ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడి ఎక్కడైనా ఎవరైనా హర్యానాకి సంబంధించి అంటే హిందీ మాట్లాడే వ్యక్తులు ఎవరైనా గాయాలతో బాధపడి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా, తూటా గాయాలకు ఏదైతే బుల్లెట్ కు దిగిన గాయాలతో అడ్మిట్ అయ్యారా, లేక ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్నారా, సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్ళారా, ఈ విషయాలను ఎక్కడైనా తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన ఒక ఆడియో విడుదల చేశారు. దీంతో పాటు పోలీసులు సరిహద్దు ప్రాంతం ఏదైతే అటు కర్ణాటక కృష్ణగిరి జిల్లాతో ఇటు కర్ణాటకతో పాటు ఇటు తమిళనాడు కృష్ణగిరి జిల్లాకి సంబంధించిన పోలీసులను అలర్ట్ చేశారు. రెండు సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో పాటు మూకుమ్మడిగా వారి కోసం గాలింపు జరుపుతున్నారు. ముఖ్యంగా హర్యానా ఇటు యూపీ మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చి దారి దోపిడీలకు పాల్పడే దొంగల ముఠా ఇక్కడికి చేరుకుందనే సమాచారం రావడంతో అటు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పూర్తిగా విస్తృత స్థాయిలో కుప్పం పరిసర ప్రాంతాల్లో కూబింగ్ జరిగింది. ఈ కూబింగ్ లో తారసపడ్డ హర్యానా గ్యాంగ్ ఈ విధంగా దాడికి పాల్పడడానికి ప్రయత్నించగా సిఐ మల్లేష్ యాదవ్ కాల్పులు జరపడంతో ఒకరికి తొడలో బుల్లెట్ దిగింది. మొత్తం మీద వీరి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులతో పోలీసుల సహకారంతో కూబింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇటు డ్రోన్లు ఆధునిక టెక్నాలజీ సాంకేతిక సహకారంతో కూడా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అటవీ ప్రాంతంలో కౌండిన్య అటవీ ప్రాంతం సుమారు 4700 హెక్టార్లు పైగా ఉంటుంది. అందులో ఎక్కడో వీరు చిట్టడుగులు దాక్కొని ఉంటారన్న సమాచారంతో అటు ఫారెస్ట్ అధికారుల సహకారం కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ 5 మంది ముఠా సభ్యుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వీరేమైనా అటు ఈ రైల్వే స్టేషన్ కు చేరుకుని ఇటు వెళ్ళిపోయారా, లేకపోతే ఇటు నిరంతరం అంతర్రాష్ట్ర సరిహద్దు కావడంతో అటు కృష్ణగిరి ఇటు బెంగళూరుకు పెద్ద ఎత్తున ఇటు ఈ వైపు నుంచి వాహనాలు వెళ్తుంటాయి. గూడ్స్ వెహికల్స్ లో ఎక్కడన్నా వెళ్ళిపోయారన్న సమాచారంతో పరిసరాల అటు అన్ని వాహనాల ఏదైతే వాహనాల రాకపోకలను టోల్ గేట్ వద్ద అదే విధంగా ఇటు ముఖ్యంగా వాటి వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఈ 5 మంది ముఠా సభ్యుల కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇందులో ఒక సభ్యుడు తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే తొడకు బుల్లెట్ గాయం తగలడం వల్ల ఇతన్ని ఎక్కడ చికిత్స తీసుకుంటున్నాడు అన్న విషయం మీదనే గాలింపు ఆసుపత్రులన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లను కూడా ప్రతి ఒక్కరిని కలుసుకొని పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న విఆర్ఓలు విఆర్ఏల సహకారంతో కూడా చేస్తున్నాం. సచివాలయ సిబ్బందిని కూడా ఇందుకు ఉపయోగించుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మొన్న తెల్లవారుజామున ఈ ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి నిన్నంతా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఎస్ థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర కూడా కొంతమంది దొంగలను పట్టుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళు కారు రివర్స్ చేసి అక్కడ అడ్డుకోబోయిన పోలీసులను కూడా ఢీకొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాల్పులు జరిపారు పోలీసులు. వెంటనే అక్కడి నుంచి ఆ దొంగలు కూడా పారిపోయారు. అయితే ఒక చెరువు దగ్గర కూడా ఆ కారు వదిలేసి ఆ దొంగలు కూడా ఎక్కడో పారిపోయారు. అయితే వాళ్ళ కోసం ఇప్పుడు ఆ కుమ్మింగ్ కూడా నిర్వహించారు. డ్రోన్ సహాయంతో ఎక్కడైనా దాక్కొని ఉన్నారా అని కూడా ప్రజెంట్ పోలీసులు సర్చ్ చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయింది. కుప్పం మీదుగా సరిహద్దు వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తుండగా మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించబోయారు. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం దొంగలు కారును వదిలేసి పారిపోగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కుప్పం డీఎస్పీ రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి పలమనేరు నేషనల్ హైవేపై తనిఖీలు చేపట్టారు. అయితే ఒక చెక్పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా రాత్రి 10:30 ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న స్కార్పియో కారును కూడా ఆపారు. ఆ కారులో తనిఖీలు చేసేందుకు 2 కానిస్టేబుల్ వెళ్ళగా వెంటనే అక్కడ దాంట్లో ఉన్న దొంగలు కారును వెనక్కి పోనిచ్చి వారిపై ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎవరైతే అక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడ సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ మల్లేష్ యాదవ్ కాల్పులు జరిపారు. తన సర్వీస్ రివాల్వర్తో కారు డ్రైవర్ కాలుకు తగిలేలా కాల్చారు. కాల్పులు జరిపిన తర్వాత దొంగలు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే టీంలుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు. కారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటకపోవడంతో కుప్పం పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులు పరమ సముద్రం చెరువు దగ్గర కారును వదిలి పారిపోయారన్నారు పోలీసులు. అయితే హత్యా ప్రయత్నం కింద దొంగలపై
కేసు నమోదు చేశామన్నారు డీఎస్పీ పార్థసారథి. అయితే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని, ఈ క్రమంలో డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దించామన్నారు. ఒకవేళ ఎక్కడైనా సస్పీషియస్గా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు. అయితే స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు బట్టి కారులో 5గురు ఉన్నారు. దొంగలు హర్యానాకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు గతంలో చాలా రాష్ట్రాల్లో చేశారంటున్నారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో డ్రైవర్కు గాయాలు అయి ఉంటుంది అని కూడా, ఒక కాలుకి ఆ బుల్లెట్ తగిలి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే చెప్తున్నారు పోలీసులు. అయితే నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.